హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి 3712 పోస్టుల గురించిన నోటిఫికేషన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ని నేను job@yourplace.com నుండి ఓపెన్ చేస్తున్నాను. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఈ వీడియోలో మనం ఈ జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ఎలా చేయాలో, అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం అప్లికేషన్ యొక్క స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ తెలుసుకుందాం. ఓకే, ఈ అప్లికేషన్లు అనేవి 8/4/2024 నుండి 7/5/2024 వరకు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. 7/5/2024 అనేది లాస్ట్ డేట్. అలాగే అప్లికేషన్లు ఏమన్నా మాడిఫికేషన్స్, కరెక్షన్స్ కానీ ఉంటే అది 10/5/2024 నుండి 11/5/2024 వరకు, అంటే 2 రోజులు కరెక్షన్కి అనేది అవకాశం ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి రిలీజ్ చేసిన పోస్టుల సంఖ్య వచ్చేసి 3712 పోస్టులు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఏ పోస్టులకి రిలీజ్ చేశారంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. సో ఈ 3 పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే, లోయర్ డివిజన్ క్లర్క్కి శాలరీ వచ్చేసి 19,900 నుండి 63,200 మధ్య ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓకి 29,200 నుండి 92,300 మధ్య శాలరీ అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి 25,500 నుండి 81,100 వరకు పే స్కేల్ అయితే ఉంటాయి. ఈ పోస్టులకు గాను ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య మాత్రం ఉండాలి. అలాగే కొన్ని కేటగిరీస్కి ఎక్సెంప్షన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి 13 years, అలాగే ఇందులో ఫిజికల్లీ డిజేబుల్ ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్పిటాలిటీస్, సో 3 years వాళ్ళకి ఇచ్చారు. అలాగే డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్ ఇన్ ఆపరేషన్స్, అలా వాళ్ళలో ఎస్సీ ఎస్టీ ఉంటే 8 years వరకు ఇచ్చారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి అప్ టు 40 years ఏజ్ వరకు ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ వాళ్ళలో ఎస్సీ ఎస్టీ ఉంటే 45 years ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడోస్ ఆర్ డివోర్స్డ్ ఉమెన్ ఆర్ ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే విడోస్ డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్ ఉంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకు 40 years ఏజ్ వచ్చే వరకు కూడా ఈ ఏజ్ లిమిట్ అనేది అలో చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కేవలం ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒకవేళ జాబ్స్కి వాళ్ళ కోసం అయితే 12th standard ఉండాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి. అందులో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గానైతే కంపల్సరీ చదివి ఉండాల్సింది. అలాగే ఎల్డీసీఆర్ జేఎస్సీఆర్ డిఈఓ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్, ఓకే, వాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ ఏ మీడియంలోనైనా అంటే ఏ సబ్జెక్ట్లోనైనా ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది.
వీళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇంక అప్లికేషన్లు అనేవి కంప్లీట్గా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి వాళ్ళ న్యూ వెబ్సైట్ ssc.gov.inలోకి వెళ్ళి మాత్రమే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 100 రూపీస్ మాత్రమే. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ 100 రూపీస్ కూడా ఫీజు అనేది లేదు. ఓకే, ఇక ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనది సౌతర్న్ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అంటే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో సెంటర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ విధానానికి వస్తే ఇది 2 లెవెల్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ అనేది ఇది జస్ట్ క్వాలిఫైయర్ మాత్రమే. టైర్ 2 ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మన మెరిట్ని బట్టి మాత్రమే సెలెక్షన్ అనేది జరుగుతుంది. క్వాలిఫైయర్ టైర్ 1 ఎగ్జామ్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది 60 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా డిజేబిలిటీ ఉంటే క్వాలిఫైడ్ ఎలిజిబుల్ డిజేబిలిటీ ఉంటే 80 మినిట్స్ వరకు అయితే టైం ఇస్తారు. ఇది క్వాలిఫైయర్ మాత్రమే. ఇందులో పార్ట్ 1, 2, 3, 4 వరకు అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ క్వశ్చన్స్కి 2 మార్క్ ఉంటుంది. అలాగే రాంగ్ క్వశ్చన్కి ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ పెడితే 0.5 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది 2 సెషన్స్గా ఉంటుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఎనీవే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సెషన్ 2 వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సెషన్ 1లో మొత్తం 2.5 అవర్స్కి గాను ఉంటుంది. అలాగే సెషన్ 1లోనే సెక్షన్ 1, 2, 3గా 3 సెషన్స్ ఉంటాయి. అలాగే అందులోనే ఈచ్ సెషన్కి మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2గా ఉంటాయి. ఓకే, సెక్షన్ 1లో ఈచ్ మాడ్యూల్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్గా ఉంటుంది. అలాగే సెక్షన్ 2లో మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2కి 40 and 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఈచ్ క్వశ్చన్కి కూడా ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్గా ఉంటాయి. టోటల్ 180 మార్క్స్ ఈ సెక్షన్కి. అలాగే సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, ఇది కేవలం 15 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 45 మార్క్స్. అంటే ఇది 2 hours 15 minutesలో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే 15 minutesలో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈచ్ పొజిషన్కి డిఫరెంట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే టైపింగ్ టెస్ట్ ఇది. ఈచ్ పొజిషన్కి వేరే వేరే విధంగా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్కి ఆల్ టికెట్లు అనేది ఆన్లైన్లోనే ఇష్యూ చేస్తారు. అలాగే ఇది ssc.gov.inలోనే మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ని బట్టి ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామ్ అనేది జూన్ నుండి జూలై 2024 మధ్యలో ఏ రోజైనా ఉండొచ్చు. అలాగే టైర్ 2 ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత అనేది ఇంటిమేట్ చేస్తారు. సో ఫైనల్గా ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.